హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కుంకుడుకాయలతో షాంపూ తయారు చేసుకుందామా? హోమ్ మేడ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. దానిలో కుంకుడుకాయలు వేసుకుందాం. చెదగొట్టే పని లేదండి. కుంకుడుకాయలని కుంకుడుకాయలు పిక్కలు బయటకు వచ్చేస్తే నానే అంటే ఎండు ఉసిరికాయలు కూడా దీంట్లో వేసుకుందాం. కావాలంటే పచ్చివి కూడా వేసుకోవచ్చు. ఇవి జస్ట్ ఇలా బాయిల్ అయ్యాక తీసి పక్కన పెట్టుకుందాం. ఒక పొంగు రాగానే సరిపోతుందండి. ఇది ఇలా నాననిచ్చి దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసి పక్కన పెట్టుకుందాం. కరేపాకు, కరివేపాకు, మందార పూలు అన్నీ కలిపి మిక్సీ వేసుకుందాం. వీటన్నిటిని ఇందులో వేసానండి. మెంతి పొడి కూడా వేసేసుకుందాం. కుంకుడుకాయలని మొత్తం తొక్కలవి తీసేసుకొని ఇలా జ్యూస్ చేసి పెట్టుకొని వడకెట్టుకోవాలి. ఇలా ఆకులన్నిటిని కలిపి మిక్సీ వేసుకున్నాం. మెంతుల్ని అన్నిటిని మిక్సీ వేసుకున్నాం కదా, దీన్ని ఈ కుంకుడుకాయ రసంలో కలుపుదాం. ఇలా మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఈ మొత్తాన్ని వడకెట్టుకొని ఒక ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఇలా వడకెట్టిన మిశ్రమాన్ని బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ నిల్వ ఉంటుంది. హోమ్ మేడ్ కుంకుడుకాయ షాంపూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.